తెలంగాణ ఆ జిల్లాలో కాంగ్రెస్ నేతలు కుమ్ములాడుకున్నారు. పరస్పర ఆరోపణలు, విమర్శలు, ఫిర్యాదులతో రచ్చకెక్కారు. కట్టుతప్పి మాటలు తూలారు. చివరికి అది పెద్ద వివాదంగా మారడంతో విపక్షాలకు అస్త్రం అందించినట్టయింది. పార్టీతో పాటు ప్రభుత్వ ప్రతిష్ట మసగబారింది. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆ మంత్రి క్షమాపణ చెప్పడంతో చివరకు రచ్చ సమసిపోయినట్టేనని భావిస్తున్నారు. ఇంతకీ ఎవరా మినిస్టర్? ఏ జిల్లాలో ఇదంతా జరుగుతోంది? వివాదాలేంటి? ఇన్నాళ్లు ఉప్పు నిప్పుగా ఉన్న నాయకులు ఇకనైనా కలిసి పనిచేస్తారా? కయ్యాలు లేకుండా కాంగ్రెస్ నేతలు ఉండరు. రచ్చ లేకుండా హస్తం పార్టీ రాజకీయాలు సాగవు. పార్టీతో పాటు ప్రభుత్వ పరువు ప్రతిష్టకు మసకబారుతున్నా ఎవరి పంతాలు వారివే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగిన ఇలాంటి రాజకీయ రచ్చ నష్టం జరిగిన తర్వాత ఇప్పటికీ సమసిపోయినట్టేనని భావిస్తున్నారు. అధికార కాంగ్రెస్ లో ఇన్నాళ్లు జరిగిన రగడకు మంత్రి కొండా సురేఖ ముగింపు ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు హస్తం పార్టీ నేతలతో ఏర్పడిన అభిప్రాయ భేదాలను తొలగించుకున్నారు. సురేఖ క్షమాపణతో ఇక రచ్చ ముగిసినట్టేనన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నేతలతో కొండా దంపతులకు ఏర్పడిన విభేదాలపై ఇటీవల జరిగిన కేబినెట్ భేటీ తర్వాత సురేఖ వివరణ ఇచ్చారు. కుటుంబంలో గొడవల మాదిరిగానే తాము సర్దుకున్నామని చెప్పి శుభం కార్డు వేశారు. అవన్నీ టీ కప్పులో తుఫాన్ లాంటిదేనని, ఇకపై ఏ గొడవలు ఉండవని ప్రకటించారు. తమ కుమార్తె సుస్మిత తెచ్చిన కులం ప్రస్తావనపై విచారం వ్యక్తం చేయడంతో వివాదం ముగిసినట్టేనని భావిస్తున్నారు. కొండా దంపతులకు జిల్లా ఎమ్మెల్యేలతో సత్సంబంధాలు లేవు. ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో విభేదాలు ఉన్నాయి. కాంగ్రెస్ అధిష్టానానికి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఒక దశలో వివాదాలు తీవ్ర స్థాయికి చేరాయి. అధిష్టానం పెద్దలు, పార్టీ క్రమశిక్షణ సంఘం ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడి అందరూ సంయమనం పాటించాలని సూచించింది. ఈలోగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నిర్వహించిన జనహిత పాదయాత్ర నేతలందరినీ ఒక్కటి చేసింది. ఆ తర్వాత మళ్లీ భద్రకాళి ఆలయ కమిటీ సభ్యులు ఎంపికపై మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయని మధ్య మాటల యుద్ధంతో మళ్లీ విభేదాలు పెరిగాయి. కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత నేతి బీరకాయలో నెయ్యి చందంగా మారిందన్న వ్యాఖ్యలు వచ్చాయి. మంత్రి కొండా సురేఖ కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఈలోగా ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ వరంగల్ వచ్చినప్పుడు నేతలంతా ఒకే వేదికపై కలుసుకుని పలకరించుకున్నారు. అయితే నోటితో పలకరించుకున్నా నొసటితో వెక్కిరించుకున్న చందంగానే ఉందన్న కామెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత మేడారం జాతర టెండర్ల అంశంపై మంత్రి సురేఖ, ఇన్ఛార్జి మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయి. దేవాదాయ శాఖను నిర్వహిస్తున్న తనకు తెలియకుండానే శ్రీనివాసరెడ్డి కంపెనీకి టెండర్లు ఇప్పించుకున్నారని సురేఖ మండిపట్టడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. దీనిపై సురేఖ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేయడంతో వివాదం ముదిరింది. మేడారం జాతర పనులపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క నిర్వహించిన సమీక్షకు దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గైర్హాజరవటం రచ్చకు కారణమైంది. దీంతో ఆగ్రహంగా ఉన్న మంత్రి కొండా సురేఖ ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి నర్సంపేట పర్యటనకు దూరంగా ఉండటం విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మేడారం జాతర పనుల టెండర్లు రద్దు చేసి ఆర్ఎండ్బీ శాఖకు కేటాయించింది. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ఓ పారిశ్రామికవేత్తను బెదిరించారన్న అంశం వివాదాస్పదమైంది. దీంతో సుమంత్ను పదవి నుంచి ప్రభుత్వం తొలగించడంతో కొండా సురేఖ మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే సుమంత్ను అరెస్టు చేసేందుకు పోలీసులు మంత్రి నివాసానికి రావడంతో వివాదం మరింత ముదిరి అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. సుమంత్ను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులతో మంత్రి కుమార్తె సుస్మిత వాగ్వాదానికి దిగి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రచ్చరచ్చయింది. దీంతో మంత్రివర్గ సమావేశానికి కొండా సురేఖ దూరంగా ఉండటం పలు ఊహాగానాలకు తావిచ్చింది. సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి సురేఖకు విభేదాలు తలెత్తాయనే చర్చ జరిగింది. ఉమ్మడి వరంగల్ నేత కొండా దంపతులను టార్గెట్ చేశారనే ప్రచారం సాగింది. సీఎంకు సమాచారం లేకుండా సదరు నాయకుడు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసి వివాదానికి కారణమయ్యారని చెబుతారు. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్లో కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి కొండా సురేఖ దంపతులు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయి అమెరికలో లేకుండా అన్ని విషయాలు చర్చించారు. దీంతో సీఎంతో కొండా దంపతులకు ఉన్న విభేదాలు తొలగిపోయినట్టేనని భావిస్తున్నారు. అలాగే పార్టీ ఎమ్మెల్యేలతో ఉన్న విభేదాలు కూడా సమసిపోయినట్టేనన్న చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో మళ్లీ విభేదాలు లేకుండా ముందుకు సాగితే మంచిదే.
ఏం జరుగుతుందో చూడాలి మరి.